హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ చెట్టుని ఇన్సులిన్స్ చెట్టు అంటారండి. ఇది షుగర్ జబ్బు ఉండే వాళ్ళకి చాలా మంచిదన్నమాట. ఇది ఎప్పటి నుంచో మా గార్డెన్లో ఉంటుంది, కానీ మేము యూజ్ చేయట్లేదు. చాలామంది అడుగుతారన్నమాట, ఇది ఇన్సులిన్స్ చెట్టు మీరు యూజ్ చేయండి, షుగర్గా బాగా పనిచేస్తుందని ప్రతి వాళ్ళు చెప్తారు, చూసిన వాళ్ళందరూ. ఇక మేమేమో డాక్టర్ సలహాల ప్రకారం తీసుకోవాలి కదా. కొంతమందికి పచ్చర్లు పడవు, కొంతమందికి పడతాయి. పడని వాళ్ళకి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన కష్టమని మేము ఇది యూజ్ చేయట్లేదండి. కానీ చాలామంది అంటారన్నమాట, ఈ షుగర్ జబ్బు ఉంటే ఇది ప్రతిరోజు ఒక లీఫ్, ఒక ఆకు, ఈ ఆకు ఒకటి తీసుకొని లేతది శుభ్రంగా క్లీన్ చేసుకొని, ఇది ఎంతో కదా చిన్న ముక్క, ఇదిగోండి ఆకు శుభ్రం క్లీన్ చేసుకొని చిన్న ముక్క ఇంటి ఒక ఇంచు ముక్క నోట్లో వేసుకుని నవిలి మింగేస్తే మంచిది అంటారండి. ఒక 1 వీక్ చేశాను నేను, ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే ఉంది. నాకు షుగర్ ఉంది, కానీ ఇక అప్పటి నుంచి మళ్ళీ చేయడం మానేశాను. ఎందుకో ఇది ఈరోజు వీడియో పెట్టాలని అనిపించి పెడుతున్నాను. చాలామంది ఎక్కువ షుగర్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఒక ఇంచు అండి, ఇదిగో ఒక ఆకుకి చిన్న ఇంచు ముక్క ఇట్లా, ఇదిగోండి చిన్నది వేలంత ఇంచు ముక్క, ఎక్కువ వద్దండి. శుభ్రం క్లీన్ చేసుకొని ఒకటి 2 టైమ్స్ శుభ్రం క్లీన్ చేసుకొని, శుభ్రంగా ఇగో ఆకు తీసుకొని, ఇగో ఇది చూసారు కదా లేతది తీసుకొని చిన్నది, ఇదిగోండి ఇంత ఒక ఇంచు అంటే ఇంత ముక్క తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని నవ్వులేసి మింగేయాలండి. మింగిన 1/2 అవర్ వరకు ఏం తినకూడదు. అక్కడ నుంచి అన్నీ నార్మల్గా తినేయచ్చు, మంచిగా ఉంటుందండి, ఏం పర్వాలేదు. చాలామంది ఇప్పుడు ఇదే యూజ్ చేస్తున్నారంట, కానీ పసర్లు కొంతమందికి పడదు, అదే ప్రాబ్లం అండి. పసరు కొంతమందికి పడవు, పసరువి. మరి పడిన వాళ్ళైతే మీరు యూజ్ చేసుకోండి. ఇది మేము కడియపలంక నుంచి తీసుకొచ్చామండి. ఇదిగో దీనికి కొంచెం మొగ్గలు, ఎల్లో ఫ్లవర్ వస్తుందండి. ఇదిగోండి ఈ మొగ్గ ఎల్లో ఫ్లవర్ వస్తుంది, దీనికి ఒక్కటే ఫ్లవర్ వస్తుంది. ఇది చూస్తే పసుపు చెట్టు అలాగా ఉంటుందండి. అల్లం చెట్టు ఉంటుందండి, ఇది వరకు అల్లం చెట్టు ఇట్లానే వస్తుంది, అల్లం చెట్టు అనుకుంటారు దీన్ని చూస్తే, కానీ ఇది ఇన్సులిన్స్ చెట్టు అండి. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ప్రయోజనం ఈ చెట్టు. ఆయుర్వేదిక్ మెడిసిన్లో పెట్టిన పేరండి ఇది. చాలామంది మరి నాకు కొంచెం మొక్క ఇవ్వండి, మీరు ఎక్కడి నుంచి తెచ్చారని అడుగుతారు. మా ఇంటికి వచ్చిన చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కూడా చూస్తే, మేము చాలామందికి కూడా చిన్న చిన్న కొమ్మలు తీసి ఇచ్చామండి. ఇవి కొమ్మలే బ్రతుకుతాయి. ఈ ముదర కొమ్మ తీసండి, ఇదిగోండి ఇక్కడ కనుపు దగ్గర బాగా ముదర తీసి ఇట్లా ఆ కింద కట్ చేసి, ముదరది కొమ్మ, ఇదిగోండి ఈ ముదర కొమ్మ కట్ చేసి చిన్న కొమ్మ పెడితే మళ్ళీ వచ్చేస్తుందండి. దీనికి వాటర్ ఎక్కువ పోయరాదు, రోజు పోయాలండి వాటర్, రోజు పోయకూడదండి, ఎందుకంటే ఒట్టినే కుళ్ళిపోద్ది చెట్టు. ఇది మరీ ఎక్కువ ఎండ ఉన్న చోట కూడా పెట్టకూడదండి. కొంచెం ఎండ కొంచెం నీడ ఉండే చోట పెట్టాలి. టెంపరేచర్ ఎక్కువ ఉండకూడదు దీనికి. మరీ ఎండ లేకపోయినా కష్టమే, లైట్గా ఎండ తగిలే చోట పెట్టాలి. ఇది మేము కడిగిపలంక నుంచి తీసుకొచ్చి పెట్టామండి. ఇన్సులిన్స్ మొక్క చూసారు కదా, దీనివల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయంట. నాకైతే ఇంతవరకు తెలుసండి. మీరు కూడా కడిగిపలంక రాజమండ్రి అటు సైడ్ వెళ్ళే దారిలో ఉందండి కడిగిపలంక. మీరు కూడా వెళ్తే తీసి తెచ్చుకోండి, మీరు కూడా పెంచుకోండి, మంచిదే ఇది. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ప్రతిరోజు చిన్నది, మరీ పెద్ద ఆకు తినకూడదు, చిన్నది ఇంచు, ఇదిగోండి చిన్న ఇంచు ఇంత ముక్క, చిన్నది ఒక ఇంచు ముక్క, ఇదిగోండి ఒక ఇంచు ముక్క, ఇంచు ముక్క తీసుకొని క్లీన్ చేసుకొని నవ్వులి మింగేసి 1/2 అవర్ వరకు ఏం తినకుండా ఉండి అక్కడ నుంచి నార్మల్గా తినొచ్చండి. ఇది ప్రమాదం ఏం కాదు, కానీ మరీ ఎక్కువ తినరాదు, మంచిగా ఉంటుందండి. మీరు కూడా తెచ్చుకోండి, ఇది యూజ్ చేసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. షుగర్లు అవి ఏం లేకుండా మంచిగా ఉంటుంది ఇన్సులిన్స్ మొక్క. ఆయుర్వేదిక్లో షుగర్కి మెడిసిన్ ఇదేనటండి. మనకు తెలియక ఇది సామాన్యంగా యూజ్ చేసుకోము, వాళ్ళకంటే అన్నీ తెలుసు కాబట్టి ఆ పద్ధతిలో యూజ్ చేసుకుంటారు. నా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా
కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇన్సులిన్స్ మొక్క చాలా ఈజీ అండి పెంచడం. ఒక్కసారి పెడితే ఇక దానంతట అది కొమ్మలు వస్తూనే ఉంటాయి. ఎక్కువ కొమ్మలు వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి. 1 వీక్ ఒకసారి ఆకులు పెట్టినే పండిపోతుంటాయి. ఆ పండిపోయిన ఆకులను తీసేసి మొక్కని ఇట్లా క్లీన్ చేసుకోవాలి. 1 విడిసి ఒక రోజు విడిసి రోజు వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ పోయిరాదు అదైనా. కొంచెం ఎండ, కొంచెం నీడ సమంగా ఉండేటట్టు పెట్టుకోవాలి. మరీ ఎండలో పెట్టకూడదు, మరీ నీడలో పెట్టకూడదండి. విన్నారు కదా, మీరు కూడా ఈ విధంగా పెంచుకుని ఇన్సులిన్స్ మొక్క ప్రతిరోజు చిన్నగా తీసుకొని షుగర్ మంచిగా తగ్గించుకోండి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.